గత వారం రోజులుగా భారతదేశం మొత్తం కూడా మహిళా రిజర్వేషన్లు అనేటువంటి అంశం పైన చర్చ నిర్వహిస్తోంది. ప్రతి ఇంట్లో కూడా మహిళలు, పురుషులు, యువతి యువకులు అందరూ కూడా మహిళలకి రిజర్వేషన్ వస్తే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు ఆర్థిక తారతమ్యాలకు భేదం లేకుండా అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. డీలిమిటేషన్ జరిగితే సీట్లు పెరుగుతాయి. మహిళలకు రిజర్వేషన్స్ వస్తే యువతులకు, మహిళలకు అవకాశాలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానీకం గత వారం రోజులుగా టీవీలకు అతుక్కొని ఏం జరుగుతుంది లోక్సభలో, రాజ్యసభలో అని ఎదురు చూస్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే ఇన్నాళ్లకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా మహిళలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మనకు అందకుండా చేసినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు టీఎంసీ, డిఎంకే, ఎస్పీ, ఎంఐఎం లాంటి పార్టీలు. ఈ పార్టీలు మహిళా వ్యతిరేక పార్టీలు. డీలిమిటేషన్ జరిగి మహిళలకు రిజర్వేషన్ వస్తే భారతదేశంలో లోక్సభ స్థానాలు 543 నుంచి 816 వరకు లోక్సభ స్థానాలు పెరిగి అందులో 272 సీట్లు మహిళలకు కేటాయించబోయేటటువంటి ఒక బంగారం లాంటి అవకాశాన్ని ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడితే ఆ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా, ఓటింగ్ జరగకుండా చేసి, ఆ బిల్లు అమలు కాకుండా చేసి ఇవాళ మహిళా రిజర్వేషన్లు అమలు కాకుండా చేసి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏప్రిల్ 17వ తారీఖు చీకటి రోజు భారతదేశానికి. భారతదేశ చరిత్రలోనే 2026 ఏప్రిల్ 17 అనేటువంటి తేదీ, ఆ తేదీని సువర్ణాక్షరాలతో లిఖించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భావిస్తే అదే రోజును చీకటి రోజును చేసి సంబరాలు చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు పార్లమెంట్లో కూర్చొని నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. బయటకు వచ్చి మేము నరేంద్ర మోడీ గారిని ఓడించినము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఓడించినము అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఓడించింది భారతదేశ మహిళల హక్కులను. కాంగ్రెస్ పార్టీ ఓడించింది భారతదేశ మహిళల స్వాతంత్రాన్ని. కాంగ్రెస్ పార్టీ ఓడించింది భారతదేశ మహిళల సాధికారికతను. కాంగ్రెస్ పార్టీ ఓడించింది చట్టసభల్లో మాకు అవకాశం వస్తే, మేము ప్రాతినిధ్యం వహిస్తే మేము మరింత చేరువై ప్రజలకు సేవ చేయగలుగుతామని మహిళలు భావించినటువంటి భావనను, మహిళల సంకల్పాన్ని. మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మిత్రపక్షాలు ఈ 75 సంవత్సరాల్లో దాదాపు 60 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 60 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏ ఒక్కనాడు జెన్యూన్గా ఈ బిల్లు పెట్టాలి, మహిళా బిల్లు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు మొదటి నుంచి 2014 దాకా తానుగా లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టలే. 1996లో మొట్టమొదట మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆనాడు దేవేగౌడ గారి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉండే. 1996లో దేవేగౌడ గారి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల కొరకు మహిళా బిల్లు ప్రవేశపెట్టినాడు. ఆ రోజు ఆ బిల్లు వీగిపోయింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్నది. కానీ మిగిలినటువంటి మిత్రపక్షాలను మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం ఏమీ చేయలే. ఎట్లయినా వీగిపోతుంది, మేము అనుకూలమని ఒక మాట చెప్పి పక్కకు తప్పుకుంటే సరిపోతుందని చెప్పింది. ఆ తర్వాత 98లో
మళ్ళొక్కసారి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికంటే 1998 నుంచి 2003 వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఇనిషియేట్ చేసి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆనాడు కూడా ఏ ఆర్జేడీ అయితే, ఏ ఎస్పీ అయితే, ఇండైరెక్ట్గా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మహిళలకు వ్యతిరేక పార్టీలో ఆయా పార్టీలే ఆనాడు కూడా మహిళా బిల్లును వ్యతిరేకించి బిల్లు పాస్ కాకుండా చేసినాయి. ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరితోటైతే అంటగాకుండా తిరుగుతుందో, ఎవరినైతే మిత్రపక్షంగా భావిస్తుందో వాళ్లను వెంటబెట్టుకొని ఇవాళ మహిళా బిల్లు మరొకసారి కాకుండా చేసిందో, అటువంటి ఆర్జేడీ ఎంపీ 1998లో సురేంద్ర ప్రకాష్ యాదవ్ డైరెక్ట్గా పార్లమెంట్లో స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి బిల్లు ప్రతులను తీసుకొని ముక్కలు ముక్కలు చేసి ఆనాడు భారతీయ మహిళల ఆకాంక్షలను, భారతీయ మహిళల గౌరవాన్ని విసిరేసినటువంటి ఆర్జేడీ నాయకుడు. అట్లాంటి పరిస్థితిలో అటువంటి ఆర్జేడీతో మిత్రపక్షంగా ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధి. ఐకే గుజరాల్ గారు ప్రవేశపెట్టినాడు, పరిస్థితి అట్లనే ఉన్నది. తర్వాత 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది. ఒక మహిళ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు. వారు చైర్పర్సన్గా ఉన్న నాడు రాజ్యసభలో మొదట మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది. ప్రవేశపెడితే రాజ్యసభలో పాస్ అయింది బిల్లు. బహుశా వాళ్ళు ఊహించి ఉండరు, రాజ్యసభలో బిల్లు పాస్ అవుతుందని ఊహించి ఉండరు. పెడితే రాజ్యసభలో బిల్లు పాస్ అయితే 2010లో రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత లెక్కకైతే తెల్లారే లోక్సభలో పెట్టాలి. తెల్లారే లోక్సభలో పెట్టి బిల్లుని పాస్ అయ్యేటట్టు చేసి మహిళలకు రిజర్వేషన్ 2014లో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలే. 2010 నుంచి 2014 దాకా 4 సంవత్సరాలు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు అని మేము అడుగుతున్నాం. 4 సంవత్సరాలు ప్రవేశపెట్టలే. ఇది తెలంగాణ ప్రజలందరూ, భారతీయ మహిళలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు పెట్టలేదు అంటే, పెడితే బిల్లు పాస్ అవుతుంది. వాళ్ళదే ప్రభుత్వం, మిగిలిన పార్టీలు వాళ్ళ మిత్రపక్షాలే. వాళ్ళు రాజ్యసభలో ఆల్రెడీ వాళ్ళు పెట్టినటువంటి బిల్లు పాస్ అయింది. తెల్లారి లోక్సభలో పెడితే కూడా పాస్ అవుతుంది. బిల్లు పాస్ అయితే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి ఈ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి అంశానికి వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షాలు 2010 నుంచి 2014 దాకా మహిళా బిల్లుని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయకుండా సమయాన్ని జారిపోయేటట్టు చేసినాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. 2014 తర్వాత మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ కరోనా రాకుండా ఉండుంటే జనాభా లెక్కలు, సెన్సెస్ కూడా ఎప్పుడో అయిపోయేది, డీలిమిటేషను ఇంకో రకంగా అయ్యేది కావచ్చు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 2023లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినాడు. ఆనాడు మూకుమ్మడిగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పిండ్రు. అయితే ఆ రోజు ఉన్నటువంటి యాక్ట్లో ఇవాళ అడుగుతున్నారు, ఆనాడు బిల్లుకి సపోర్ట్ చేసి ఇవాళ డీలిమిటేషన్ జరిగి సీట్ల సంఖ్య పెరిగితే మహిళలకు ఎక్కువ అవకాశం వస్తుంది కాబట్టి ఇవాళ మేము ఈ బిల్లుని అపోజ్ చేస్తున్నాము, మీరు డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్కి సంబంధం పెట్టకండి అని అంటున్నారు. కానీ నేను ఒక ప్రశ్న సూటిగా కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, ప్రజలు, మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం ఎట్లా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. 2023లో మహిళా బిల్లులో ఏముంది, ఆనాడు చేసినటువంటి చట్టంలో ఏమున్నది, నేను ఒకసారి మీకు చదివినిపిస్తా. ఆ రోజు 334 ఆర్టికల్ ప్రకారం the provisions of the constitution relating to the reservation of seats for women in the House of the People, the Legislative Assembly of a state and the Legislative Assembly of the National Capital
territory of Delhi shall come into effect after an exercise of delimitation is undertaken for this purpose after the relevant figures for the first census taken after commencement of the Constitution. 106th Amendment, 106వ Amendment ప్రకారం Constitution Act 106th Amendment 2023 have been published and shall cause to have effect on the expiration of a period of 15 years from such commencement. ఇది ఆ రోజు చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశం. దాని అర్థం మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లు పాస్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి సెన్సెస్, దాన్ని ఆధారంగా జరగబోయేటటువంటి డీలిమిటేషన్ జరిగిన తర్వాతనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వబడతాయి అని. ఆ రోజు వాళ్ళు ఓటేసినటువంటి బిల్లులో కూడా డీలిమిటేషన్ను జత చేసే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అంశం ఉన్నది. ఆ రోజు ఆ అంశం ఉన్నది కాబట్టి వాళ్ళు ఓటేసినారు. బిల్లు పాస్ అయిన తర్వాత ప్లేట్ ఫిరాయించారు. బిల్లు పాస్ అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మహిళా పక్షపాతి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్ అమలు చేస్తుంది కాబట్టి దీన్ని అడ్డుకోవాలనేటువంటి విధానంతో 2025లో కాంగ్రెస్ పార్టీ పిల్లి మెడలకు గంట కట్టాలి కదా. ఎందుకంటే అక్కడుండి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే వాళ్లకు అక్కడ నార్త్ ఇండియాలో ఇబ్బంది అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మెడల గంట కట్టి 2025కు ఆడ స్టాలిన్కి ఒప్పందించి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక సమావేశం పెట్టిపించినారు. పెట్టిపించి ఆ సమావేశంలో చాలా క్లియర్గా చెప్పినారు. ఏమని అంటే డీలిమిటేషన్ అనేటువంటిది జనాభా ప్రాతిపదికన జరగడానికి మేము ఒప్పుకోము, అలా జరిగితే మా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని మొదలుపెట్టిండ్రు. ఇది కొత్త కథ. ఇది ఎందుకు మొదలుపెట్టిండ్రు అంటే డీలిమిటేషన్ జరిగితే మహిళలకు రిజర్వేషన్ ఇస్తారు. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంది? మహిళా రిజర్వేషన్ను అడ్డుకోవాలి. మహిళా రిజర్వేషన్ను అడ్డుకునడం కొరకు డీలిమిటేషన్ జరిగితే మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక కొత్త ఆర్గ్యుమెంట్ని బిల్డప్ చేయడం మొదలుపెట్టిండ్రు. ఆనాడు కూడా ఈ 5 పార్టీలు ఆ రోజు 2025లో చెన్నైలో పెట్టినటువంటి సమావేశంలో ఎవరెవరున్నారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు డిఎంకే అధ్యక్షులు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు స్టాలిన్ గారు ఉన్నారు. కేరళ సీఎం పినరయి విజయ్ గారు ఉన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ గారు ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు ఉన్నారు. వీరంతా కలిసి కూర్చొని మాట్లాడి ఒక ప్రపోజల్ పెట్టినారు. ఏం ప్రపోజల్ పెట్టినారు? ఆనాడు వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు పెట్టేటటువంటి ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చెయ్యది అని అనుకున్నారు, పరిశీలించరు అని అనుకున్నారు. అనుకొని జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది, మీరు దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు సమానమైనటువంటి నిష్పత్తిలో సీట్లను పెంచాలి, అప్పుడు మాకు ఇబ్బంది లేదు. అక్కడెంత పర్సంటేజ్ ఇక్కడెంత పర్సంటేజ్ ఉన్నాయో భవిష్యత్తులో కూడా ప్రోరేటా పద్ధతిలో అక్కడ అంతే పర్సంటేజ్ పెరగాల, ఇక్కడ అంతే పర్సంటేజ్ పెరగాలి అని ఒక కొత్త డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చినారు. అటు ఆ డిమాండ్ను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని ఇవాళ ఒక కొత్త ప్రాతిపదికతోటి ముందుకు రావటం జరిగింది. మొత్తం భారతదేశం అంతా కూడా జనాభా ప్రాతిపదికన కనుక జరిగితే ఒకవేళ 2026 సెన్సెస్నే కనుక పరిగణలోకి తీసుకుంటే నిన్న మొన్న జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, వారు కూడా చాలా స్పష్టంగా కొన్ని లెక్కలు మనకు చెప్పడం జరిగింది. పార్లమెంట్లో అమిత్ షా గారు 50% ప్రోరేటా పద్ధతిలో పెరిగితే ఎంత పెరుగుతాయో చెప్పడం జరిగింది. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కనుక చూసుకుంటే ఇవాళ మనకు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 17 లోక్సభ స్థానాలు 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన కనుక తీసుకుంటే మనకు ఆ 17 నుంచి 14 అవుతాయి, 3 స్థానాలు తగ్గుతాయి. అదే మనం కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నటువంటి 50% ఫార్ములా ప్రకారం కనుక పెంచుకుంటే తెలంగాణలో సీట్లు 26కు పెరుగుతాయి. అంటే 3 తగ్గే కాడి నుంచి 9 సీట్లు పెరిగే కాడికి వస్తాయి. పెరిగినటువంటి 9 సీట్లు మహిళలకు కేటాయించబడతాయి. ఇది
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలకు చేసినటువంటి న్యాయం. తెలంగాణ ప్రజలకు లోక్సభ స్థానాలు పెంచి మహిళలకు ఆ సీట్లు కేటాయించాలి, ఉన్న సీట్లు ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలి అని తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, చేసినటువంటి ఒక ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 25 స్థానాలుంటే 2026 జనాభా ప్రాతిపదికన కనుక తీసుకుంటే ఆ స్థానాలు 20కి తగ్గుతాయి. అదే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన ప్రకారం చేస్తే ఆ స్థానాలు 38కి పెరుగుతాయి. కర్ణాటకలో ఇప్పుడున్నటువంటి 28 స్థానాల్లో 2026 సెన్సెస్ ప్రకారం చేస్తే ఆ స్థానాలు 26కు పడిపోతాయి. అదే ఇవాళ 50% ఫార్ములా తీసుకుంటే 42కు పెరుగుతాయి. తమిళనాడులో ఇప్పుడున్నటువంటి 39 స్థానాలు 2026 జనాభా లెక్కలు కనుక చేస్తే అవి 39 నుంచి 29కి తగ్గుతాయి. అదే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 50% ప్రోరేటా ఫార్ములా ప్రకారం 59కి పెరుగుతాయి. కేరళలో 20 నుంచి జనాభా లెక్కల ప్రకారం తీస్తే 13కు తగ్గుతాయి. కానీ 50% ప్రోరేటా ప్రకారం తీస్తే 30కి పెరుగుతాయి. ఆల్ ఓవర్గా మొత్తం సౌత్ ఇండియా ఈ 5 రాష్ట్రాలు కనుక తీసుకుంటే 543 స్థానాల్లో మనకు 129 ఉన్నాయి. మనకు ఉన్నటువంటి శాతం 23.76%. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం 50% సీట్లను పెంచితే మనకు రాబోయేటటువంటి స్థానాలు 816. ఆ 816లో దక్షిణ భారతదేశానికి 195 స్థానాలు వస్తే మనకు దక్కబోయేటటువంటి శాతం 23.9%. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి శాతం 23.76, దాని నుంచి 23.9%కి 0.2% ఇంక్రీజింగ్ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా తగ్గుదల అనేటువంటిది లేదు. దక్షిణాది రాష్ట్రాలు కూడా అంతే, అక్కడ కూడా 0.1%, 0.2% పెరగడమో తగ్గడమో ఉంటుంది తప్పితే అంతకు మించి పర్సంటేజ్లో ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు. ఇంత అద్భుతమైనటువంటి ప్రపోజల్ తీసుకొచ్చి దాదాపుగా 272 స్థానాలని మహిళలకు కేటాయించాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తే దీనివల్ల కేవలం నరేంద్ర మోడీ గారికి పేరొస్తుంది, కేవలం భారతీయ జనతా పార్టీకి పేరొస్తుంది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యువతీ యువకులకు, విభిన్న వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకి అవకాశాలు దొరుకుతాయి. ఇవి కానియొద్దు అన్నటువంటి ఒక మహిళా వ్యతిరేకమైనటువంటి మైండ్ సెట్ తోటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకోవడం జరిగింది. అవి కుటుంబ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించలేవు. కుటుంబ పార్టీలు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి అవకాశాలు రావాలి అని ఆలోచన చెయ్యవు. నెహ్రూ గారు పోతే ఇందిరాగాంధీ గారు పోతే రాజీవ్ గాంధీ గారు పోతే సోనియా గాంధీ గారు పోతే రాహుల్ గాంధీ గారు తర్వాత ప్రియాంక గాంధీ గారి పిల్లలు. వీళ్ళే ఒక పార్టీని శాసించాలనుకుంటారే తప్ప ఈ భారత్కు పార్టీ మొదలు చేస్తున్న వీళ్ళకంటే అద్భుతమైనటువంటి మేధాశక్తి, పరిపాలనా శక్తి, ప్రజల పట్ల ప్రేమ ఉన్న ఏ నాయకుడిని కూడా తీసుకొచ్చి వాళ్ళ స్థానంలో కూర్చోబెట్టారు. వాళ్ళది రాజరికం. అట్లనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా అంతే. తమ కుటుంబం ఉండాలి, తాము పోతే తమ కొడుకులు, తమ బిడ్డలు, తమ అల్లుళ్ళు, తమ మనమన్లు, తమ మనమరాన్లు ఉండాలని చెప్పి తరాలకు వాళ్ళ వారసత్వమే ఉండాలని కోరుకుంటారే తప్ప బడుగు బలహీన వర్గాల నుంచి, ఓబీసీల నుంచి, మహిళల నుంచి, చదువుకున్నటువంటి యువతీ యువకుల నుంచి ప్రాతినిధ్యం పెరగాలి అని ఎప్పుడు కూడా భావించరు. వాళ్ళ ప్రాతినిధ్యం పెరిగితే వీళ్ళ పీఠాలు కదులుతాయి. కాబట్టి బడుగు బలహీన వర్గాల నుంచి, మహిళల నుంచి తెలివైనటువంటి వాళ్ళు, సమాజం కోసం పనిచేయగలిగినటువంటి వాళ్ళు, వీళ్ళ కుటుంబ పరిపాలనలను ప్రశ్నించగలిగేటటువంటి వాళ్ళు వస్తే వీళ్ళ మూలాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి అవకాశాలు లేకుండా చేయాలనేటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కేవలం మహిళల ప్రాతినిధ్యాన్ని లేకుండా చేయడం కొరకు ఎంత ఘోరమైనటువంటి కుట్రకు కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో, ఎంత ఘోరమైనటువంటి కుట్రకు టీఎంసీ, డిఎంకే, ఎస్పీ లాంటి పార్టీలు పాల్పడ్డాయో రేపటి నాడు
భారతదేశంలో ఉన్నటువంటి మహిళల ఆక్రోశానికి కూడా వీళ్ళందరూ కూడా గురి కావాల్సి వస్తుంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఆయన మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉన్నదా, ఏమన్నా అర్థం ఉన్నదా? అంటే ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమన్నా రియల్ ఎస్టేట్ కంపెనీయా? 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తాయా, 1,00,000 పెడితే 2 లక్షలు వస్తాయా అని మనం రియల్ ఎస్టేట్ దందా చేసేటప్పుడు ఆలోచిస్తారు. ఆయనే ప్రజాస్వామ్యాన్ని, పరిపాలనను, దీన్ని కూడా రియల్ ఎస్టేట్ దందా అనుకుంటున్నాడు. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడన్నా సంపాదనను బట్టి హక్కులుంటాయా మనుషులకి? జీడిపి బేస్ చేసుకొని సీట్లను పెంచుతారా? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకున్నటువంటి 7-8 మంది తమ్ముళ్ళు, మీరంతా 100 కోట్లున్న కోటీశ్వరులు కాబట్టి మనిషికి ఒక 1000 ఓట్లు 10,000 ఓట్లు ఇచ్చి కూలి చేసుకునేటోళ్లకు ఓట్లు లేకుండా చేస్తారా మీరు? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఏ మనిషికైనా ఒకటే ఓటు, అది కోటీశ్వరునికైనా ఒకటే ఓటు, రోడ్డు మీద ఉన్నటువంటి బిచ్చగాడికైనా ఒకటే ఓటు. అది వాళ్ళ భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు భారతీయులకు. అటువంటి భారతదేశంలో పైసలు ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ సీట్లు ఇవ్వాలి, ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. మొత్తం అంటే రియల్ ఎస్టేట్ దందా చేసి 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 రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఆయన బిజినెసే కాబట్టి చేసేది, ఆయన మూలాలు కూడా అవే. రేవంత్ రెడ్డి గారు డబ్బు ముఠలతోటి సీట్లు ఎట్లా కొంటారు అనేటువంటిది కెమెరాలు పెట్టి లైవ్ మొత్తం చూపిస్తే, ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తే ప్రపంచమంతా చూసింది. ఆ తర్వాత సోనియా గాంధీ గారికి కోట్ల రూపాయలు అప్పచెప్పి ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నారు అని స్వయంగా వారి పార్టీ నాయకులే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర సొమ్మంతా తీసుకుపోయి ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం వాళ్ళ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఎట్లా ఎన్ని కోట్ల రూపాయలు ముడుపులప్ప చెప్తున్నారు అనేటువంటిది కూడా ప్రపంచమంతా చూస్తుంది. అంటే బిజినెస్ చేస్తున్నారు. తెలంగాణ పైసలతోటి రేవంత్ రెడ్డి గారు బిజినెస్ చేస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నారు, సీఎం సీటు కొనుక్కున్నారు. ఇవాళ ఎంపీ సీట్లు కూడా బిజినెస్ చేసి నేను ఈడ పెంచాలి అని ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. రేపు తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. మరి మీకు జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, పటాన్ చెరు, ఇక్కడంతా కూడా సాఫ్ట్వేరు హార్డ్వేర్ ఇండస్ట్రీలు ఉంటాయి. ఆడికెళ్ళి పైసల ఉత్పాదన ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ పైసలు సంపాదిస్తారు. మరి ఆ 4 దిక్కులకెళ్ళే 40 నియోజకవర్గాలు చేసిద్దామా మనం? వాడకొక నియోజకవర్గం. రేవంత్ రెడ్డి గారి మహబూబ్ నగర్, కొడంగల్ నుంచి అందులోకెళ్ళి ఇక్కడ వచ్చే పైసలకెళ్ళి 1% కూడా రాదు. మరి కొడంగల్ నియోజకవర్గాన్ని తీసేద్దామా మనం? ఇప్పుడు వారు సమాధానం చెప్పాలి. ఆదిలాబాదు, ఎక్కడో భూపాలపల్లి, ములుగు, అటవీ ప్రాంతాలలో ఉండేటటువంటి ప్రజలు ఉన్నారు. అక్కడ జీడిపి ఉండదు. అక్కడ వాళ్ళు ఆ అడవులలో వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకొని బతుకుతారు. మరి అలా వాళ్ళకి ఆ నియోజకవర్గాలకు అసలు వాళ్ళకి నియోజకవర్గం లేకుండా చేద్దామా మనం? మరి తీసేద్దాం. మీ లెక్క ప్రకారం, రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారం డబ్బు ట్యాక్స్ కట్టనటువంటి ప్రజలందరికీ కూడా, ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఇవాళ నియోజకవర్గాలు లేకుండా చేయాలనేదే కదా వారి ప్రతిపాదన. ఓల్డ్ సిటీల నుంచి ₹1 కూడా ట్యాక్స్ వస్తలేదు. మరి నియోజకవర్గం లేకుండా చేసి వాళ్ళని ఎక్కడికైనా సపరేట్గా పంపించేద్దామా? చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. అందుకనే ఈ పనికిరాని పిచ్చి పిచ్చి హైబ్రిడ్ ఫార్ములా, సింగిల్ ఫార్ములా, ఇవన్నీ కూడా తీసుకురావడానికి ఒక్కటే కారణం. వారికి కూడా తెలుసు ఈ హైబ్రిడ్ ఫార్ములాలు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో నడవవని. కానీ కేవలం మహిళా రిజర్వేషన్ని అడ్డుకోవాలి, మహిళలకు సీట్లు రానియొద్దు. కేవలం ఆ ఒక్క కారణం చేతనే ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లుని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నది. పిల్లి మెడల గంట కట్టినట్టు రేవంత్ రెడ్డి గారి మెడల గంట కట్టి ఇవాళ దక్షిణ భారతదేశానికి, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు అన్యాయం జరిగేటటువంటి పని చేస్తున్నారు తప్ప మరి ఇదే దక్షిణ భారతదేశ డిమాండ్ని అక్కడ రాహుల్ గాంధీ గారి చేత చెప్పనిస్తలేరు. చూడండి, అదే రాహుల్ గాంధీ గారు చెప్పలే ఆ ముచ్చట.
కాబట్టి భారతదేశ మహిళల ఉసురు రేవంత్ రెడ్డి గారికి తాకుతుంది, తెలంగాణ మహిళల ఉసురు రేవంత్ రెడ్డి గారికి తాకుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు చేసినటువంటి అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీగా మేము గల్లీ గల్లీ పోయి చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని రేపటి నాడు మళ్ళొక్కసారి ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనుక వస్తే భారతదేశ మహిళలందరికీ, ముఖ్యంగా దక్షిణ భారత మహిళలకు, తెలంగాణ మహిళలకు మీరు క్షమాపణ చెప్పి మరియు మళ్ళొకసారి ఈ బిల్లు ప్రవేశపెడితే ఖచ్చితంగా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.